రైట్, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ముఖ్యమంత్రి సవాల్ విసిరితే కేటీఆర్ ఆ సవాల్ని స్వీకరించి నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చిండు. ముఖ్యమంత్రికి ఒక కుర్చీ కూడా వేసిండు. ముఖ్యమంత్రి రాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చు, చర్చ చేయడం రాదు అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడాడు. అసలు కేటీఆర్ మాట్లాడిన విధానం ఎట్లుంది, అసలు ఆ సవాల్కి స్వీకరించి సోమాజిగూడకి రావడం ఎంతవరకు కరెక్ట్ తెలుసుకుందాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ నిన్న సోమాజిగూడకి వచ్చింది సార్. అంటే గజ్వెల్కి వస్తావా, లేకపోతే నీ కొడంగల్కి రావాలా, లేకపోతే నీ కొండారెడ్డిపల్లికి వస్తాం, నువ్వైనా చింతమడకకు రా కేసీఆర్ గారి స్వగ్రామానికి, లేదా ప్రెస్ క్లబ్ అసెంబ్లీ అని మాట్లాడి నేరుగా ప్రెస్ క్లబ్కి వచ్చింది సార్ నిన్న. ఎవరు? కేటీఆర్. ఒక రోజు ముందే రేవంత్ రెడ్డి ఆయన ఢిల్లీకి వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న కేటీఆర్ రావడం, అక్కడికి వచ్చి మాట్లాడడం, ఏమంటారు సార్, మీరు ఏమంటారు? 10% అయ్యేది లేదు, సచ్చేది లేదు. ఎందుకు ఊరికారాడు? ఎలా అయినా రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండు, రాడు సార్. ఒకటి, నేను మీరు లేకపోతే ఒక మాజీ మంత్రి లేదంటే ఒక ఎమ్మెల్యే ఛాలెంజ్లు చేసేస్తే ముఖ్యమంత్రి వచ్చి డిబేట్లు చేసిన ఉదంతం చరిత్రలో ఎక్కడా లేదు. అవసరం కూడా ఉండదు. ఛాలెంజ్ ముఖ్యమంత్రి విసిరిండు అని చెప్పేసి ఎవరు ఇచ్చినా సరే, ఇప్పుడు దేనికైనా ఒక సబు సందర్భం ఉంటుంది. ఇప్పుడు నేను మంచి ఫామ్లో ఉన్నాను కాబట్టి నాకు ఇవాళ క్రికెట్ మ్యాచ్ పెట్టండి, వరల్డ్ కప్ ఆడేద్దాం, మా టీం గెలిచేస్తుంది అంటే పెడతాడు ఎవడైనా? దానికి ఒక టైం ఏడుస్తుంది. ఈ టైంలో మీరు ప్రాక్టీస్ చేసుకొని వస్తే అప్పుడు వచ్చి ఆడదురండి. అలాగే కొన్ని అసెంబ్లీ వేదికలు, కొన్ని చర్చ గోష్ఠులు లేకపోతే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లకి ముఖ్యమంత్రి గారు వెళ్ళిన దానికి వీళ్ళకి కూడా ఇన్వైటేషన్ ఉన్నప్పుడు ఆ సబ్జెక్ట్ అదే అయినప్పుడు దాని మీద చర్చించి అవుట్కమ్ ఏదో డెరైవ్ అయితే, ఏమీ లేని దానికి అడావుళ్ళు చేసుకుని నేను దొప్ప నువ్వు దొప్ప అనేది కాదు కదా. ఎవడు గొప్ప అని దగ్గర ఎవడు డొప్పతనం ఎవడు డొల్లతనం బయటపడుతున్నాను ఉన్నాయి. గొప్పల మాట దేవుడు డొప్పలు దొల్లదొల్లలు బయటపడుతున్నాయి. ప్రజాస్వామ్యం 5 ఏళ్ళ పాటు మీరు 10 ఏళ్ళు పరిపాలించడానికి మీకు ఇచ్చారు, 5 ఏళ్ళు పరిపాలించడానికి వీళ్ళకి ఇచ్చారు. ప్రజలు నిర్ణయించుకుంటారు ఏం జరుగుతున్నాయి, ఏ పరిణామాలు ఉన్నాయి. ఇవాళ మీరు ఛాలెంజ్లు చేసి రేవంత్ రెడ్డిని మీరు ఛాలెంజ్లో ఆర్గ్యుమెంట్లో ఓడించేసి మీ ఒరాటరీ స్కిల్లో ఏమవుతుంది? ఏమైనా మళ్ళీ ఎలక్షన్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిపోతారా, మీరే అయిపోతారా? ఇవే అవ్వని దానికి ఎందుకు ఊరికే ఆడావిడే? ఇప్పుడు ఊరికే 4 రోజులు బట్టి అబాస్పాలు చేసుకుంటూ ఏదేంటిది టెలిఫోన్ ట్యాపింగ్లు అన్నారు. హీరోయిన్ లేరని తేల్చారు. సిట్టోలు బయటకు వచ్చి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టండి, అప్పుడు ఇంకా అసలు విషయాలు బోల్డ్ వస్తాయి బయటికి. కాళేశ్వరం మీద గొల్లు ఎట్టుకొని సంవత్సరం బట్టి కాలక్షేపం చేస్తున్నారు. అది అవుట్కమ్. కాళేశ్వరం వాళ్ళు వెళ్ళి ప్రాజెక్ట్ ఈ విధంగా ఉంది, దీనికి రిపేర్ చేయొచ్చు చేయకూడదు, పూర్తిగా ఎరగొట్టాలి లేకపోతే ఎరగొట్టడానికి లేదు, 2 పిల్లర్లు వేయండి, కొత్త పిల్లలు వేయండి, అదే చెప్పమన్నాడు సార్. లేకపోతే ఇంజనీర్లు పట్టుకున్నారు, 150 కోట్లు దగ్గర 300 కోట్లు దొరికాయి. తోలు తీసేయండి. అక్కడ రోడ్డు ప్రజాభవన్లో నిలబెట్టి పంచకోట జంక్షన్లో చెమడీలు వచ్చిండి ఆ పనికిమాల వాళ్ళు ఇద్దరికి. ఆ డబ్బులను రికవర్ చేసి పిల్లర్లు రిపేర్ చేయడానికి వాడండి. ఇది ప్రభుత్వ విధానం అని చెప్పండి. అప్పుడు ఎవడు కాదంటాడు చూద్దాం. ఇవేవి కాకుండా ఊరికే కేటీఆర్ని రోజుకోసారి నిద్ర లేపడం, కేటీఆర్కి కేసీఆర్కి పట్టలేదట, కేటీఆర్కి కవితమ్మకి గొడవట, హరీష్ రావు ఏడు చేస్తుంటే అర్థం అవ్వట్లేదట. ఈ భోగని ఛానల్ గడికి పని పోట ఏమిటి ఉండదు. అడి దగ్గర ఇంత పెద్ద మూకుడు ఉంటుంది, 1 కేజీ కూర తెచ్చి రోజు సంతర్పణ వండుతుందని పెడతారు. రోజును గరిటి సౌండ్ తప్ప సంట్లో కూర సౌండ్ ఉండదు. అంటే ఈ ఎడావిడికి రోజు చూస్తూనే ఉన్నాం. దాంతో ఈ ఖాళీగా ఉన్న బీజేపీ వాళ్ళు కూడా మీకేం కాదు మేము ఉన్నామని ఏబిఎన్ ఛానల్ కొండ బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడతారు కదా సార్, వాళ్ళకి కూడా సవాల్ విసిరండి కదా. ఎవరికైనా సవాల్ విసురుతారు. కిషన్ రెడ్డి మోడీ కూడా ఏంటంటే కిషన్ రెడ్డి ఉన్నంతకాలం బీఆర్ఎస్ బీజేపీ ఓటు అనుకుని గొల్లెట్టివారు. కొత్త అధ్యక్షుడు రాగానే నేను మీరు వేరు కావాలంటే ఈ తపేలా ఛానల్ సాక్షిగా నేను మీకు మద్దతు ఇస్తాను, ఎలాగొస్తారు చూస్తామని. ఎవరు? ఇంకా రామచంద్రరావు గారు వెళ్ళారు కదా, పోలీస్ ప్రొటెక్షన్ పొద్దున్న సాయంత్రం ఏబిఎన్ ఛానల్కి. ఇవన్నీ గమనిస్తే కొన్ని ఏం జరుగుతున్నాయి, వెనక నుంచి ముందు జరుగుతున్నాయి, ముందు నుంచి వెనక జరుగుతున్నాయి అంటే దగ్గర ఒకళ్ళ మీద ఒకళ్ళు బీఆర్ఎస్ బీజేపీ ఓటర్ల దగ్గర ఎవరు కాళ్ళు చేతులు కడుక్కుని మేము మీరు వేరని ఒకటి. ఈ మధ్యలో రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గతంలో ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఒకటే అన్నందుకు మేము తీసుమారకాలని వాళ్ళు. ఇవన్నీ అవసరమా? ఈ కొత్త అధ్యక్షుడు మారిన దగ్గర 4 రోజుల పాటు అడవడం ఉంటుంది. ఈ మధ్యలో కేటీఆర్ గారు కూడా నేనున్నానని అక్కినేని నాగార్జునలో ప్రెస్ వెళ్ళడం, ప్రెస్ క్లబ్లకు వెళ్ళడం, ఆయన కవ్వించడం, ఈయన కవ్వించడం, అవుట్కమ్ ఏమీ లేకుండా అంటే ఎంక్వైరీలు అనడం. వాళ్ళకి నిద్ర లేచినప్పుడు ఫామ్లో ఈ రేస్లో ఎంక్వైరీ జరుగుతుంది, సాయంత్రం అరెస్ట్ అని ఈ తపేలశాలలో అరెస్ట్ అయ్యేదాకా నిద్రపోరు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు మీడియా ట్రైల్లో ఊరి సెక్షన్ల దాకా వేసేస్తారు వీళ్ళే. తల్లి పశ్చాత్తాపం తూచి అలాంటి దేయట్లేదని ఇటు చూడండి. పౌడర్ డబ్బాడు ఎట్టేసాడు, ఏకంగా హీరోయిన్ బొమ్మ ఎట్టేసాడు, ముఖం కనిపించకుండా. ఇంతేనట అల్లాడట ఇల్లీడట అని. ఎవరు సార్? ఎవరు హీరోయిన్ బొమ్మలు పెట్టింది? పౌడర్ డబ్బాడు ఎవరు తెలీదా? అది తెలిసినండి, మీకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. పెడితే ఏమైంది? సమంత ఫ్యాన్స్ వెళ్ళి ఎరగొట్టారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా మధ్యలోకి వెళ్ళారు, మేము కూడా ఫ్యాన్స్ అని కూడా కాదు సార్, అందరూ వెళ్ళి ఎవరు ఫ్యాన్స్ వాళ్ళు వెళ్ళి ఎరగొట్టారు. మధ్యలో బీఆర్ఎస్ కూడా నేను కూడా ఉన్నామని చెప్పి వీళ్ళు ఫ్యాన్స్ వెళ్ళి వీళ్ళు ఎరగొట్టారు. ఈ ఫోన్ ట్యాపింగ్ లో కూడా ఏ హీరోయిన్ల ఫోన్లు ఎవరి ట్యాప్ కాలే సినిమా వాళ్ళే అని చెప్పి బయటకు వచ్చింది కదా సార్. మరి ఈయన ఎందుకు అడవాడు చేసాడు?
ఈ తప్పెల ఛానల్ ఎందుకు అడవాడు చేసి? ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నచ్చరు, అక్కడ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నచ్చరు. మా ప్రకారం మీరు ఛానల్ చూసినందుకు పనిష్మెంట్ అంటే వాళ్ళు నచ్చరు కాబట్టి వాళ్ళని మేము ఏడు చేసినా మీరు భరించండి అంటారు. మీరు నేను భరిస్తాం తప్పదు కాబట్టి, మిగిలిన ఎందుకు భరిస్తారు? మళ్ళీ భయం. ఆ భయాన్ని తట్టుకోవడానికి ఏంటంటే మా రామచంద్రరావు గారికి లెటర్లకి మీరు ఒకసారి రావాలి, మీరున్నారని భరోసా ఇవ్వాలి మాకు. నేను వస్తున్నా ఈ వెళ్ళేసరికి మా బండి సేంజీ కోపం వచ్చింది. తెరి కొత్త అధ్యక్షుడు వెళ్ళగలేదు, మాజీ అధ్యక్షుడిని నేను ఎందుకు సపోర్ట్ చేయకూడదని నేను కూడా ఉన్నాను అంటే. అలాగే మీరు ప్రెస్ క్లబ్బులకి వెళ్ళినా ఏ క్లబ్బులకి వెళ్ళినా అవ్వని పెళ్ళికి బాజాలు కొట్టి ఏడు లాభం? కేటీఆర్ పక్కన కుర్చీ వేయండి, లేదంటే వీలైతే అలా గాలి జనార్దన్ రెడ్డి గారి దగ్గర బంగారు కుర్చీలు ఉంటాయి, అవి కూడా ఎత్తుకొచ్చి పక్కన వేయండి. ఎవడు కూర్చున్నాడు ఎవడు సమాజం చెప్పేవాడు ఒకడు. తిరిగి వీళ్ళకి మైకులు ఎడితే రేవంత్ రెడ్డి ఎందుకు, నేనే చాలు, మా తాతయ్య చాలు, మా ముత్తాత చాలు, మా చిన్నోడు చాలు. సరే, ఇక్కడ రేవంత్ రెడ్డిది కేసీఆర్ స్థాయి కాదంటారు, మీరు ఏమంటారు? యాజ్ ఏ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఏమంటారు? ఎవరి స్థాయి వెళ్తానండి, ఆయన ముఖ్యమంత్రి. ఇప్పుడు ఈయన కూడా మాజీ ముఖ్యమంత్రి అయితే అరే మాజీ ఈయన కూడా అదే కుర్చీ కూర్చుని కదా సార్, ఈ ముఖ్యమంత్రి కుర్చీపైన కూర్చుని ఆయన కూడా ముఖ్యమంత్రి కుర్చీపైన గతంలో కూర్చుండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూర్చుండు. సేమ్ కేసీఆర్ రేవంత్ రెడ్డికి కంపారిజన్ అంటే చెప్తాను, కేటీఆర్ కి రేవంత్ రెడ్డికి కంపారిజన్ అంటే నేను చేయను. ముఖ్యమంత్రి అయితే ప్రూవెన్ ట్రాక్, రైట్. ఈయన కాబోయే ముఖ్యమంత్రి అయినప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కదా సార్, అంటే ఈయనకి ఆయనకి పోలికొండదు. కేసీఆర్ గారికి ఈయనకి అంటావా కంపేర్ చేయొచ్చు. కేసీఆర్ గారు ప్రజానాయకుడు, ప్రజల్లోంచి ఆవిష్కరించబడిన నాయకుడు, పోరాట యోధుడు, గెలిచిన నాయకుడు. 2 సార్లు ప్రజలు వాళ్ళ పార్టీ వాళ్ళు పట్టం కట్టారు. ఈయనకి కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన కన్సర్న్తో ముఖ్యమంత్రి అయ్యాడు. ఏదైనా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంతే, అంతేకాని చేరిక విలువ ఇవ్వాలంటారు ఖచ్చితంగా, చేరికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. అంతేకాని ముఖ్యమంత్రి గారితో ఇంకో ఉన్న పాత కేబినెట్ మంత్రిని మాజీ ఎమ్మెల్యేని ఇలాంటి వాళ్ళని కంపేర్ చేయడం హాస్యాస్పదం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.